హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుడు ఊరికే ఉంటాడా అంటే ఊరికే ఉండడండి. వారిని తప్పక శిక్షించేవాడిగా ఉంటాడు. దేవుని నమ్ముకున్న వారేంటి, దేవుని నమ్ముకోని వారేంటి, ఎవ్వరు పాపం చేసినా దేవుడు తీర్పు తీర్చేవాడిగా ఉంటాడండి. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఒక కృప ఏంటంటే, వారు ఒకవేళ తప్పు చేసినట్టయితే, పాపం చేసినట్టయితే, దేవా నేను ఈ తప్పు చేశాను అని చెప్పి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి వేడుకున్నట్టయితే దేవుడు క్షమించేవాడిగా ఉంటాడు. కానీ ఆ తప్పుకు, ఆ పాపానికి తగ్గ పర్యవసానం తప్పకుండా మనము ఈ లోకంలోనే అనుభవించాల్సి ఉంటుందండి. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఆదాము, అవ్వ దేవునికి అవిధేయత చూపించి పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏదెన్ తోట నుండి మొత్తివేసినట్టుగా మనం చూస్తాము. గెహజీ, సౌలు, అదేవిధంగా అననీయ, సఫర్యా, ఇస్కరియోతు యూదా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారు దేవుణ్ణి నమ్ముకున్న వారే కదా అని చెప్పి దేవుడు ఊరుకోలేదండి. వారిని మొత్తివేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మీరు తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసినట్టయితే మీరు ఆయన సన్నిధిలోకి వెళ్ళి, దేవా నేను నీకు విరోధంగా తప్పు చేశాను అని చెప్పి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడే వారిగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని క్షమించేవాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.